నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి. సార్, షట్ చక్రాల గురించి చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. ఏ ఏ చక్రానికి ఎలా దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, ఏ ఏ చక్రం మన జీవితం మీద, ఆబ్వియస్ గా మన జీవితం మీద, మనకున్నటువంటి సిచ్యువేషన్స్ మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అనేది కూడా చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. మణిపూర్వక చక్రం అసలు ఎంత ఇంపార్టెంట్? ఈ మణిపూర్వక చక్రం ఒక మనిషికి ఏమేమి పాత్రలు పోషిస్తూ ఉంటుంది? ఇది ఒకవేళ ఇది చెడిపోయినట్టు ఉంటే, ఒకవేళ అది దాని పనితనం బాగాలేదు, లేకపోతే మనమే ఇబ్బంది పెట్టుకుంటాం ఆబ్వియస్ గా. దాన్ని బాగుపరచుకోవడం ఇలా కలర్ రెమెడీతో చెప్తున్నారు. ఏ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం ద్వారా అనేది. మరి మణిపూర్వకం గురించి కూడా ఒకసారి చెప్తారా? ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో పూర్తిగా 100కి 99% మణిపూరకాలు కోల్పోయారు అందరూ, A to Z అందరం కూడా. ఎందుకంటే మణిపూరకం అనగానే ఇది ఇన్స్టింక్ట్ ఆఫ్ నవ్వింగ్ అంటే తెలుసుకోవటం, స్ఫురణ, ఓకే, స్ఫురద్రూపి అంటే జరగబోయేదాన్ని ముందుగానే గ్రహించే శక్తి మణిపూరకానికి ఉంటుంది. అంటే ఏం జరుగుతుందో థర్డ్ ఐ అంటారు కదా, అసలు ఒరిజినల్ థర్డ్ ఐని మనం ఇక్కడ చూపిస్తాం, కానీ నాభి అదే జరగబోయేదని గుర్తించడం అంటే అంత ఈజీ కాదు. అది చాలా ప్యూరిటీగా ఉన్నప్పుడు ఆ శక్తి, అంటే మనకి అనిమ, లగిమ, మణి, మహిమ, ఈ సిద్ధులు ఉంటాయి కదా, అష్టసిద్ధులు. ఇది అనేది ఫస్ట్ మనకి మణిపూరక చక్రం దగ్గర ఉంటుంది ఈ సిద్ధి. ఇది సిద్ధించాలంటే మనం ఏదైతే తింటున్నామో దాని మీద స్పృహ ఉండాలి, కంట్రోల్ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితులలో అంటే అది వాళ్ళు వెజిటేరియన్ అయినా కానీ నాన్ వెజిటేరియన్స్ అయినా కంట్రోల్ అనేది ఎవరి దగ్గర లేవు. అలాగే తిన్నది ఎవరికి కూడా పూర్తిగా పచనం అవ్వట్లేదు. జీర్ణ వ్యవస్థ అనేది చెడిపోయింది. అంటే మణిపూరకం పాడైపోయిన వాళ్ళకి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయా? ఉంటాయి. ఉన్న వాళ్ళకి మణిపూరకం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య కదా చాలా మందిని పట్టి పీడిస్తుంది. 99% అంటున్నాను, అందుకనే కదా. ఆ 1% ఎక్కడో సాధనలో ఉండే. ఇప్పుడు 100% ఇప్పుడు నేను కూడా సాధనలో ఉన్నాను, కానీ 100% యాక్టివ్ గా ఉండదు. ఎందుకంటే మనం లౌకిక జగత్తులో ఇప్పుడు మనం తింటున్నటువంటి పదార్థాలు, చూస్తున్నటువంటి ఈ కలర్స్, లైట్స్, ఇవన్నీ కూడా దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది మణిపూరక చక్రం? మనకి నాభికి 2 అంగుళాల కింద ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మనం బొడ్డు దగ్గర చెప్తారు, కానీ 2 అంగుళాల కిందకి ఉంటుంది. ఇది మణిపూరక చక్రం. ఇది అద్భుతమైనటువంటి నిలవల భాండాగారం అన్నారు. ఏవి నిలవ అంటే మనం తెచ్చుకున్నటువంటి ప్రారంధ కర్మ తాలూకు. ఒక బిడ్డకి తల్లికి అనుసంధానం ఏంటి? అదే కార్డ్, నాభి, బొడ్డుతాడు కార్డ్. అంటే ఆ కర్మలన్నింటిలో కూడా ట్రావెల్ చేసి తెచ్చుకోవడానికి అది ఆలంబనగా ఉంటుంది. మన అందుకనే విష్ణుమూర్తి నాభిలోంచి ఒక కమలాన్ని చూపిస్తాడు. కమలం అంటే లక్ష్మీదేవి. అంటే సంపద అంతా కూడా అక్కడే ఉంటుంది. ఏ సంపద అంటే భాగ్యం, పూర్వపుణ్యస్థానం, ఇవన్నీ కూడా దాంట్లో నిలవ ఉంటాయి. జ్ఞాన సంపద 100% జ్ఞానం అది. అంటే అసలు ఒరిజినల్ గా మనం ఫస్ట్ బ్రెయిన్ కింద దీన్ని తీసుకోవాలి. జ్ఞానం అంతా ఇక్కడే ఉంటుంది. దీన్ని మనం బాగు చేసుకోగలిగినప్పుడు, ఇది బాగుంటే మనకి జరగబోయేది అది చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా ముందే తెలుస్తూ ఉంటుంది. ఎంతో కొంత 100% సెన్సెస్, 7th సెన్స్, 6th సెన్స్,
సిక్స్ సెన్స్ పనిచేయడం. సెవెంత్ సెన్స్ సినిమాలో మనకి ఈ సిక్స్త్ సెన్స్ గురించి చెప్పడం ఆ, జరిగింది. ఆ, ఆ, యా, యా. అయితే ఇది మన జీవితం మీద కూడా మనం ఎట్లాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు, ఒక ఆలోచన ఉండాలి కదా. మనం ఈ రూట్ లో వెళ్ళటం కరెక్టా కాదా అనేది మణిపూర్వం డిసైడ్ చేస్తుంది, అంతేనా? అంతే అంతే అంతే. మంచి రూట్ లో వెళ్ళాలి అని మన మైండ్ అంటే చెప్తాం. మనం వెళ్తున్న రూట్ మంచిదా కాదా, ఉమ్. అప్పుడు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఇలా Yeah. ఉంటుంది, నువ్వు ఈ డైరెక్షన్ లో వెళ్తే సక్సెస్ అవుతావు. Hmm. ఇప్పుడు ఇది నిల్వ భాండాగారం. ఎవరి దగ్గర కూడా మేము డబ్బులు విపరీతంగా సంపాదిస్తున్నాం కానీ అది నిల్వ ఉండట్లేదు. Yeah. దానికి రీజన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తావు, అది తెలియకే కదా. తెలియక పెట్టడం వల్ల లాస్ అవుతుంది. ఇది దానిని నియంత్రిస్తుంది, ఆ స్ఫురణనిస్తుంది, నువ్వు చేస్తున్న పని రైట్ ఆర్ రాంగ్ అనేది చెప్తుంది. అలాగే రిలేషన్స్, బాంధవ్యాల్ని నిలబెడుతుంది. ఇప్పుడు ఎవరి మధ్య కూడా ఉమ్మడి కుటుంబాలు లేవు. లేవు, అసలు ఉన్న భార్యాభర్తలే కలిసి ఉండట్లేదు. ఉమ్మడి ప్రధానమైనటువంటి కుటుంబాలు దేవుడు ఎరుగు. రిలేషన్స్ ని, అది కడుపు మంట కడుపులో మంట రెండిట్లకి ప్రధానమైనటువంటి కారణం ఇదవుతుంది. మణిపూరకం పాడైపోవడమే దీనికి కారణం. దీనికి అంటే ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే విపరీతమైనటువంటి టాక్సికేషన్స్, వ్యర్థాలు. మనం తిన్న ఆహారం దానికి భావం, గుణం, రూపం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మాక్సిమం ఇళ్లలో వంట చేసుకుని భోజనం చేసేవాళ్ళు అరుదు, లెక్క పెట్టవచ్చు చేతుల మీద. ఫోన్ కొడితే స్విగ్గీ, ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి ఈజీగా వచ్చేస్తాయి. ఎవరు చేస్తున్నారు దాంట్లో? స్వామి చెప్తారు, పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, ఇవి రెండూ లేవు. అప్పుడు మరి ఇక మణిపూరకం పాడవకపోతే ఏమవుతుంది? దీన్ని మనం బాగు చేసుకోకపోతే భవిష్యత్తు అంధకారంగానే ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి అంటే ఈ చక్రానికి రమ్, అగ్ని బీజం. రమ్ అనే బీజం అగ్ని బీజంగా ఉంటుంది. దాని చుట్టూ 10 దళాలు ఉంటాయి. మనం ఈ రమ్ బీజాన్ని ప్రణవం చేయడం ద్వారా, అంటే ఓంకారాన్ని ఎలా అయితే ఉచ్చారణ చేస్తున్నామో, రమ్ అంటే అకార ఉకార మకారాలు ఎలా అయితే ఓంకారం అయినాయో అలా అలా మనం సాధన చేస్తూ ఉంటే మణిపూరకం యాక్టివేట్ అవకాశం ఉంటుంది. కలర్స్ కూడా చెప్తున్నారు కాబట్టి ఏ కలర్ ఫ్రీక్వెంట్ గా వేసుకోవడం వల్ల మణిపూర్వం అడ్జస్ట్ అవుతుంది, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా అధిగమించేటటువంటి శక్తి వస్తుంది అనుకోవచ్చు సార్. మణిపూరకానికి అంటే ప్రధానంగా ఉండే రంగు పసుపు రంగు. అంటే సాధారణంగా పసుపు గురుతత్వాన్ని కలిగి ఉంటుంది. పసుపు రంగు మనకి పసుపు మనం వంటల్లో వాడుకునే పసుపు కూడా గురుతత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే పూర్వం మనకి పసుపే విరిగా వాడేవారు. ఇప్పుడు మీరు కూరలో కారం వేస్తారు కదా, ఎంత వేస్తారు? స్పూను 2 స్పూన్లు అలా వేస్తారు కదా. అసలు పూర్వం పసుపే ఎక్కువ ఉండేది, కారం అనేది మనకి లేదు అసలు. రెడ్ చిల్లీ పౌడర్ అనేది మనది కాదు, మనకి లేదు. కారం అనేది మనకి మిరియాలు, స్పైసీనెస్ నుంచి స్పైసీ కావాలనుకుంటే మనం మిరియాలను ఎక్కువగా వాడుకోవాలి. అంటే ప్రతి రంగులో కూడా అన్ని రంగుల సమ్మేళనం ఉంటుంది. మనకి ఇప్పుడు మూలాధారం ఎరుపు, ప్రధానంగా ఎరుపు రంగు ఉంటుంది. దాంట్లో ఆరెంజ్ కలర్ ఉంటుంది, పసుపు ఉంటుంది, బ్లూ ఉంటుంది, వైలెట్ ఉంటుంది, కానీ ప్రధానంగా ఎరుపు అధికంగా ఉంటుంది. ఇక్కడ మణిపూరకంలో పసుపు రంగు అధికంగా ఉంటుంది. పసుపుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి క్వాలిటీ ఏంటంటే, ఏదైనా చెడిపోతే సెల్ రిపేర్ అయింది, సెల్ ని రిజనరేట్ చేయడానికి శక్తి ఎక్కువ. అంటే పసుపు రంగుకు ఉన్నటువంటి కారకత్వం అది. సెల్ జనరేషన్ ని కూడా బాగా డెవలప్ చేస్తుంది. ఓ బ్యూటిఫుల్. మీరు ఈ ప్లాస్మా ఏ కలర్ లో ఉందో చూసారు? పసుపు రంగేనా? మన బ్లడ్ లోంచి సెపరేట్ చేస్తారు, అది ఎల్లో, గోల్డెన్ ఎల్లో కలర్ లో ఉంటుంది. అంటే పసుపుకి రిజనరేట్, పునరుత్పత్తి చేసే వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. పసుపు అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. సో పసుపుని ఫ్రీక్వెంట్ గా వేసుకోవటం, ఎల్లో కలర్ ని. ఒరిజినల్ గా నేనేమంటానంటే, భారతదేశంలో హిందువులందరూ కూడా ఆదివారం పసుపు వస్త్రాలు వేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఆ రిలేషన్ బాండింగ్ కానీ, లేకపోతే అరుగుదల వ్యవస్థను మెరుగుపరుచుకోవడం కానీ, లేకపోతే మనకు ప్రతిరోజు సెల్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, రిజనరేట్ జరగాలి, అది హెల్దీగా జరగాలి, ఆరోగ్యకరంగా. మనం వయసు మీద పడకూడదు అనుకుంటే మన బాడీలో ఆ ఎల్లో సెల్స్ అధికంగా ఉండాలి. అంటే మణిపూరకం చాలా బాగుండాలి, మనం తీసుకునే పదార్థం బాగుండాలి. అది వేసుకోవడం వల్ల ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, దేనికి తింటున్నాం అనే విషయం తెలిస్తే మనం చాలా బాగుంటుంది. డెఫినెట్లీ అటు ఫుడ్ లో కూడా, అలాగే బాడీ మీద కూడా ఎల్లోని ఎక్కువగా ఇంకల్కేట్ చేసుకోమని చెప్తున్నారు. ఎల్లో కలర్ ఫ్రూట్స్ ఆబ్వియస్ గా, ఎల్లో కలర్ వెజిటబుల్స్ ఆబ్వియస్ గా, ఇవి కూడా మనం తీసుకుంటూ ఉండాలి. దీనికి ప్రధానంగా ఎల్లో కలర్ లో మనం చెప్పేది నిమ్మకాయ తొక్కలు. అంటే మనకి
పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళలో నిమ్మకాయని ప్రధానంగా పెట్టడం జరుగుతుంది. నిమ్మకాయకు అద్భుతమైనటువంటి శక్తి. ఎంత శక్తి అంటే అమ్మవారి శక్తి అందులో నిక్షిప్తమైంది. అమ్మవారితో సమానంగా చెప్తారు. ముఖ్య దీపారాధనకి వినియోగిస్తారు, దండల కింద వినియోగిస్తారు. అద్భుతం. కూడా మన జేబులో పెట్టుకుని క్యారీ చేయండి, అత్యవసర పరిస్థితులలో అమ్మ శక్తి మనకు ఉపయోగపడుతుందని కూడా చెప్తూ ఉంటాం. రెగ్యులర్ గానే మనం నిమ్మకాయ పచ్చడిని వాడుకోవటం, నిల్వ పచ్చళ్ళలో నిమ్మకాయని ఎక్కువగా పెట్టుకుని వాడుకోగలిగితే మణిపూరకాన్ని అరుగుదల వ్యవస్థ. ఒంట్లో బాగాలేదు, నిరాహార దీక్ష చేసిన ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేది నిమ్మకాయ నీళ్ళు. అంటే ఎలాంటి వ్యవస్థ నుంచి అయినా శక్తివంతంగా చేయగలిగే శక్తి పసుపు రంగుకు ఉంది. మనం పసుపు రంగు వస్త్రాలు ధరించడం మణిపూరకాన్ని జాగ్రత్త పరచడం. ఇంకొక టెక్నిక్ ఒకటి ఉంది మణిపూరకం. వజ్రాసనంలో కూర్చుని ఈ పిడికిలు ఇలా బిగించి నాభి మీద ఉంచుకోవాలి. దీన్ని ఇలా ప్రెస్ చేస్తూ లోపలికి కుడి చేయి పెట్టి మగవాళ్ళు అయితే కుడి చేయి, ఆడవాళ్ళు అయితే ఎడమ పిడికి. మగవాళ్ళు కుడి పిడికి. నాభిని అదిమి పెట్టి ఇన్హేల్ చేయాలి వజ్రాసనంలో కూర్చొని. ఇన్హేల్ అయిన తర్వాత మనం స్టమక్ ఫ్రంట్ కి వస్తుంది. గాలి పూరకం చేసినప్పుడు హోల్డ్ చేసి ఫ్రంట్ కి బెండ్ అవ్వాలి. వజ్రాసనంలో ఉండి నాభి మీద చేతిని ఉంచి ఇన్హేల్ చేసి హోల్డ్ చేసి ఫ్రంట్ కి బెండ్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, ప్రెజరు మణిపూరకం మీద బొడ్డు మీద పడుతుంది. మీకు శక్తి అంతా కూడా కళ్ళలోంచి చెవుల్లోంచి తెలుస్తుంది క్లియర్ గా. అంటే గాలిని ఒగ్గబెట్టాం ప్లస్ ప్రెస్ చేసాం. ఆ చక్రానికి విపరీతమైనటువంటి ప్రెజర్ వస్తుంది. ఒక్కసారి ఆ 10 పెటల్స్ 10 రెక్కలు ఇలా తిరుగుతాయి. మళ్ళీ ఎక్సైల్ చేస్తూ వెనక్కి రిలాక్స్. ఇలా 10 టైమ్స్ చేసి చూడండి. మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, అరుగుదల మాకు సరిగా లేదు, తిన్నది అరగట్లేదు, మనం ఓమేజ్ అని ఇనో అని వీటిని ఆశ్రయించాల్సి వస్తుంది. మీరు రెగ్యులర్ గా చేసి చూడండి, మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. మణిపూరకం యాక్టివ్ అవడానికి అద్భుతమైనటువంటి టెక్నిక్. బ్యూటిఫుల్. ఒక్క చక్రానికి ఎన్ని చెప్పారు తెలుసా మీరు? అటు యోగా టెక్నిక్ ఒకటి చెప్పారు, వెజిటబుల్ థెరపీ రూపంలో చెప్పారు, కళా రెమెడీ, బీజాక్షరం కూడా చెప్పారు, రమ్మని. రైట్ సార్, అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా దీన్ని యూటిలైజ్ చేసుకుని మణిపూరకం ఇప్పుడు మాక్సిమం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ పాడైపోయింది. పిల్లలతో ప్రధానంగా చేయించాలి. వాళ్ళకి చూపు మెరుగవుతుంది. చిన్నపిల్లలకి పోతద్దాలు కూడా ఇబ్బంది పెట్టారు. హార్ట్ చక్ర గురించి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వివరంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యశక్తి.